సో ఇండీ సినిమా తీయాలంటే చాలా కష్టం. అండ్ అది కొత్త ఫేసెస్‌తో తీయాలంటే చాలా చాలా కష్టం. అది సినిమా తీస్తమే ఒక కష్టమైతే అది రిలీజ్ చేసి ఆడియన్స్‌ని థియేటర్స్‌లోకి తీసుకొస్తాం. ఇప్పుడు 'కంచరపాలెం' టైం నుంచి ఇప్పటికి విపరీతంగా ఆల్మోస్ట్ 10 టైమ్స్ మోర్ డిఫికల్ట్ అయిందని ఈ కథతో నేను ఈ సినిమాతో నేను నేర్చుకున్నాను. అది ఎంతైనా ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన ఆడియన్స్ దగ్గర నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఫర్ థాట్ నేను ఆడియన్స్‌కి చాలా థాంక్స్ చెప్తున్నాను. నా మెయిన్ సిట్యుయేషన్ ఏంటంటే ఈ కథ విన్నప్పుడు ఇది నమ్మకం గురించే, దేవుడి గురించే, ఒక బుల్లెట్ బాబా ఒక సంఘటన జరిగింది. బట్ అది మరీ ఒక కథలాగా చూపిస్తే ప్రీచీగా అయిపోతదని ఎవరికైనా ఒక నమ్మకం ఉంటది. వాళ్ళ దేవుడి మీదైనా, వాళ్ళ పేరెంట్స్ మీదైనా, వాళ్ళ మీదైనా ఆ నమ్మకం మంచి రూపం ఉంటది, చెడు రూపం ఉంటది. అది ప్రాక్టికల్‌గా చూడొచ్చు, అది సూపర్ న్యాచురల్‌గా చూడొచ్చు. ఆ డిసిజన్స్ అంతా మీరు చేసుకోవాలి, ఆలోచించాలని నా ఫస్ట్ ఉద్దేశం. రెండోది అట్టాంటిది మీకు ఎలా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు అని ఒక లైట్ హార్టెడ్ కామెడీ ఈ పాపం రామకృష్ణ చిక్కుల్లాగా స్టార్ట్ చేశామనమాట. అండ్ దాని మీద నేను కాన్సంట్రేట్ చేశాను.